హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ముందు నేను చేసిన డోనట్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దగ్గరగా 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎలా అయితే చేశానో అలాగే సేమ్ నేను మీకు చెప్తున్నానండి. ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. అండ్ డోనట్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ వీడియో చూసి చాలామంది చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు, పాజిటివ్ కామెంట్స్. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నేను ఒక బౌల్లో కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. దానిలో ఒక 2 స్పూన్లు షుగర్ తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను అనమాట. ఈస్ట్ అనేది ఆన్లైన్ అమెజాన్లో కూడా దొరుకుతుందండి, లేదా మీ దగ్గరలో ఉన్న డిమార్ట్స్లో కానీ లేదా వేరే షాప్స్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఆ రెండింటిని కాచి చల్లార్చిన పాలల్లో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా పొంగుతుందన్నమాట ఈస్ట్ అనేది. సో ఇలా పొంగితే రెడీ అయినట్టే మనకి. సో ఇది మొత్తం నేను ఇలా కలుపుకున్నాను. దీన్ని మనం పక్కన పెట్టేసుకుని డోనట్స్ కోసం పిండి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో ఒక గ్లాస్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదా మొత్తం మైదా పిండి తీసుకోవచ్చు అనమాట. దానిలో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈస్ట్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పిండిలో వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ముద్ద అవ్వడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం కొద్దిగా, చాలా అంటే చాలా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. అండ్ దీనిలో నేను ఒక గరిట ఆయిల్ వేసాను అనమాట. మీ దగ్గర ఉంటే కనుక బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో అందుకనే బటర్ వేసాను. అండ్ చాలామంది దీనిలో గుడ్డు కూడా వేస్తారండి, కోడిగుడ్డు. బట్ నేనైతే వేయలేదు. మీకు కావాలనుకుంటే కోడిగుడ్డు వేయండి, అది వేయడం వల్ల ఇంకొంచెం స్మూత్గా వస్తుంది. బట్ నేనైతే వేయలేదు, మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ముద్ద పెట్టిన గిన్నెలో కొంచెం ఆయిల్ రాయాలన్నమాట. ఆయిల్ రాసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఇది డబల్ అవుతుందండి ఈ పిండి. అప్పటి వరకు కూడా మనం పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఇది డబల్ అవ్వడానికి 1/2 అన్ అవర్ పట్టిందండి. చూసారు కదా పిండి అనేది ఎలా డబల్ అయిందో. సో ఇలా డబల్ అయిన తర్వాత మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా పిండిని ఒక 5 నిమిషాలైనా బాగా ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది మనం డోనట్స్ చేశాక కొంచెం మెత్తగా అనేది వస్తుంది కలుపుకోవడం వల్ల. ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో 1/2 ఇంచు మందంతో చపాతీలా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత మనకు కావాల్సిన డోనట్ షేప్లో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. డోనట్ షేప్లో కట్ చేసిన తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేయకూడదండి. వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం చేసిన డోనట్ సైజ్ అనేది కొంచెం ఉబ్బుతుందండి. సో ఆ ఉబ్బిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన వెంటనే అయితే ఫ్రై చేయకూడదు. నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. ప్లేట్లోకి తీసుకుని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ హీట్ చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. నూనె బాగా కాగిన తర్వాత డోనట్స్ అనేవి వేసేసేయాలండి. వేసిన వెంటనే అవి పొంగుతాయి అన్నమాట. సో వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత మనం చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకుని దానిలో ఈ డోనట్స్ని డిప్ చేసుకుని మనం పైన షుగర్ స్ప్రింకిల్స్ ఉంటాయండి, అవి వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి తురుము వేసాను. మీరు కావాలనుకుంటే షుగర్ స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు, లేదా పైన లేయర్స్ కింద వైట్ చాక్లెట్ని కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి దాన్ని మనం డోనట్స్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చి కొబ్బరి వేసాను. లాస్ట్ టైం నేను చేసినప్పుడు అన్నిటినీ కూడా నేను చాక్లెట్ సిరప్లో డిప్ చేసి ఒక బాక్స్లో పెట్టేశానండి. సో దానివల్ల బాక్స్కి మొత్తం చాక్లెట్ సిరప్ అంటుకుపోయింది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే విడిగా పెట్టుకోండి, చాక్లెట్ సిరప్ విడిగా, అలాగే డోనట్స్ విడిగా మీరు స్టోర్ చేసుకుంటే కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని డిప్ చేసుకుని మీ కిడ్స్కి సర్వ్ చేయొచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.